షిరిడి డే 1 వ్లాగ్ మీ అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే గనుక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే దానికి కంటిన్యూస్‌గా ఈ వీడియో కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ వీడియోలో నేను విశాఖపట్నం నుండి మనకి షిరిడీకి ట్రైన్స్ ఎలా ఉంటాయి, అలానే షిరిడీలో దిగిన వెంటనే మనము రైల్వే స్టేషన్ నుండి మనం బుక్ చేసుకునే రూమ్స్కి కానీ లేదా టెంపుల్ దగ్గరికి కానీ ఆటోకి ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత ఇవ్వాలి, మనము వాళ్ళు ఎంత చెప్తారు, మనం ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా క్లియర్గా డే 1 వ్లాగ్లో అయితే చూపించాను. అండ్ ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ అండి. ఇందులో వచ్చేసి నేను ధూళి దర్శనం కోసం అండ్ అలాగే షిరిడీలో రూమ్స్ కోసం మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. క్లియర్గా ప్రైజెస్తో సహా చెప్తాను. ఎందుకంటే మనము ఎక్కడి నుంచో దూరం నుంచి వెళ్తున్నామంటే మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దట్టు ఇలాంటి ప్లేసెస్లోని కొంచెం వాళ్ళు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంకొకటి వల్ల వాళ్ళకి మనకి ఎక్కువ రేట్లు అవి కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా మనము కొంచెం మోసపోకుండా ఉండాలంటే మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి, ధూళి దర్శనంకి ఎలా వెళ్ళాలి, అసలు ధూళి దర్శనం అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైనా షిరిడీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా షిరిడీ వెళ్ళినా కూడా ఈ వీడియో ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో మేము వచ్చేసి April 11th థర్స్డే మార్నింగ్ వైజాగ్ నుండి షిరిడీ అయితే బయలుదేరామండి. అండ్ ఎగ్జాక్ట్గా April 12th ఫ్రైడే మార్నింగ్ 10:45కి అయితే మేము సాయినగర్ షిరిడీలో అయితే దిగామన్నమాట. అక్కడి నుంచి ఆటో మీద మేము బుక్ చేసుకునే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నామండి. ఆన్లైన్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ షిరిడీది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అండ్ అలాగే యాప్ కూడా ఉంటుంది. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ యాప్ త్రూ కానీ అఫీషియల్ వెబ్సైట్ త్రూ కానీ మనము రూమ్స్ కానీ దర్శనం కానీ బుక్ చేసుకోవచ్చు అనమాట. 200 రూపీస్కి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, 600 రూపీస్కి ఏసీ రూమ్స్ ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. మేము బుక్ చేసుకున్నది అయితే నాన్ ఏసీ రూమ్ అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. టెంపుల్కి అరౌండ్ 1.5 km to 2 km మనకి డిస్టెన్స్లో ఉండేటట్టుగా మేము బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్నది సాయి భక్త్ నివాస్ అండి. సాయి భక్త్ నివాస్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో అది మనకి వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్కి, లేదా ఆటో మీద కూడా వెళ్ళిపోవచ్చు. ఆటో అయితే ఈచ్ 1 పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు పర్వాలేదు మేము నడిచి వెళ్ళిపోగలం అనుకుంటే కనుక హ్యాపీగా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. పెద్ద దూరం ఏమి ఉండదు. జస్ట్ ఒక 10 minutesలో మనం టెంపుల్ దగ్గర ఉంటాం అనమాట. నడవలేము అని అనుకునే వాళ్ళు మాత్రం 10 రూపీస్ పెట్టి ఆటో మీద చక్కగా వెళ్ళిపోవచ్చు. సో అలా మేము ఫ్రైడే మార్నింగ్ కరెక్ట్గా మనకి టికెట్లో ఏ టైం అయితే ఇచ్చారో 10:45కి అదే టైంకి దిగి రూమ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే రూమ్కి మేము చెక్ ఇన్ చేయడానికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మేము ఆన్లైన్లో 2 o'clockకి రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి అని పెట్టుకున్నాము. మేము దిగింది 10:45కి 11కి అంతా స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్ నుండి సాయి భక్త్ నివాస్ ఇక్కడికైతే మేము వచ్చేసాము. మేము రూమ్స్ బుక్ చేసుకున్న దానికి జస్ట్ స్టేషన్ నుండి మేము రూమ్ బుక్ చేసుకున్నది ఒక 10 నిమిషాలు మాత్రమే. అది కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. 10 నిమిషాల్లో వచ్చేసాము. సో చాలా టైం ఉందనమాట. 11 అయింది, చాలా టైం ఉంది. సో అప్పుడు మేము ఏం చేసామంటే అక్కడ ఫ్రీ లగేజ్ రూమ్ ఒకటి ఉంది. ఎలాంటి డబ్బులు కూడా కట్టకుండా ఫ్రీగా మనం లగేజ్ని అయితే పెట్టుకోవచ్చు. సో అక్కడ మా లగేజ్ అంతా కూడా ఫస్ట్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే చాలా టైం ఉంది, ఈ లోపు మేము చేసుకోవాల్సిన కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడ ఫ్రీ లగేజ్ రూమ్లోని మొత్తం మా లగేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో అక్కడ లగేజ్లోని ఎలాంటి డబ్బులు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. అండ్ వాళ్ళే చెప్పారు ఇక్కడ ఫుడ్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే వాటర్ 10 రూపీస్ ఉంటుంది లీటర్, అండ్ అలాగే టీ కాఫీ అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఫస్ట్ మీరు వెళ్ళి ఫుడ్ తినేసేయండి, ఆ తర్వాత దర్శనం అన్నీ కూడా చూసుకోవచ్చు అని చెప్పారు. సో అప్పటికే ఎందుకో మార్నింగ్ మేము టిఫిన్ కూడా చేయలేదు, చాలా ఆకలి అనిపించింది. సో అందుకే ఇంకా వెంటనే ఏం చేసామంటే ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్కి వెళ్ళాము. మాకు రూమ్ ఎక్కడైతే ఇచ్చారో దాని కింద ఫ్లోర్లోనే ఫుడ్ ఉంది. ఫుడ్ అయితే అమృతంలా ఉందండి. ఫుడ్ కూడా టోటల్గా ఫ్రీ. ఇప్పుడు నేను మెనూ ఏదైతే చూపించానో అన్నం, పప్పు, 2 కూరలు, ఒక స్వీటు, 2 రోటీ పెడతారు. మనకి ఎంత కావాలంటే అంత పెట్టించుకొని ఎన్నిసార్లైనా తినొచ్చు, లిమిట్ ఏం లేదు. అన్లిమిటెడ్ ఫుడ్ మార్నింగ్ 10 నుండి మనకి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 తర్వాత 3:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 తర్వాత మళ్ళీ నైట్ 10 వరకు ఫుడ్ అయితే ఉంటుంది. అలాగా ఫుడ్ పెడుతూనే ఉంటారు. కంప్లీట్గా ఇది కూడా ఫ్రీ. మనం ఎలాంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరమేం లేదు. సో అలా మేము డబ్బులు ఏం కట్టకుండా ఫుడ్ అయితే ఫస్ట్ తినేసాము. బాబా దయ వల్ల మాకు అన్నీ టక్ జరిగిపోయాయి అనమాట. ఎక్కడ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా, ఎక్కడ కూడా మాకు ఆకలి కూడా ఉంచకుండా బాబా ఫస్ట్ అయితే ఫుడ్ తినమని చెప్పినట్టుగా ఆయన రూపంలో చెప్పారు.
మాకు ఎవరైతే లగేజ్ పెట్టామో ఆయనే చెప్పారనమాట. సో అక్కడ మేము ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసి మాకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, చెప్పాను కదా ఫిజికల్ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా క్యారీ చేయాలి. ఏది కూడా మనము సాఫ్ట్ కాపీస్ చూపిస్తే షిరిడీలో అలౌ చేయరనమాట. సో ప్రతిదీ కూడా పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఆ పేపర్ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మాకు రూమ్ బయటనే ఒకటి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మా పేపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాము. అరౌండ్ 12:30 అంత అవుతుంది. మళ్ళీ వెళ్ళాము, ఒకవేళ రూమ్ ఏమైనా ఇచ్చేస్తారేమో అడుగుదామని చెప్పేసి వెళ్తే రూమ్ అయితే మాకు అలాట్ చేస్తారనమాట. యాక్చువల్గా 2 o'clockకి రూమ్ చెక్ ఇన్ అవ్వాలి, కానీ చాలా టైం ఉన్నప్పటికీ కూడా రూమ్ అయితే ముందే ఇచ్చేసారు. సో ఇది మేము బుక్ చేసుకున్న రూమ్ అండి. 200 రూపీస్కి చాలా చాలా బాగుంది రూమ్ అయితే. టోటల్గా 3 బెడ్స్ ఇచ్చారు, దీంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక బెడ్ కూడా ఇచ్చారు కింద వేసుకొని పడుకోవడానికి. ఒక మ్యాట్రెస్ లాంటిది అయితే ఇచ్చారనమాట. దాంతోపాటు ఒక బెడ్షీట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు, ఒక పిల్లో కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ రూమ్లో టోటల్గా 6 మెంబర్స్ అయితే ఉండొచ్చు. నార్మల్గా మనకి యాప్లో కూడా ఇస్తారనమాట, 6 మెంబర్స్ అయితే ఉండొచ్చు. సో అలా మేమైతే ఫస్ట్ ఆ ఫ్రీ లగేజ్ రూమ్ నుంచి లగేజ్ని అంతా కూడా తెచ్చేసుకొని ఇంకా ఈ రూమ్ని అయితే తీసుకున్నాం అనమాట. రూమ్ చాలా నీట్గా ఉందండి, అండ్ వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. నేను జనరల్గా చాలా దేవస్థానాలు తిరుగుతూ ఉంటాము, ఎక్కువ గుళ్ళకి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు నాకు తిరుమలలో చాలా బాగా నచ్చుతాయి అనమాట. రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఆ తర్వాత మళ్ళీ బాగా నచ్చింది ఒకటి ఉంది అంటే ఇది మళ్ళీ షిరిడీలోని దేవస్థానంలోని. మనం ఇంట్లో ఉంటే మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అంత కంఫర్టబుల్గా ఉంది రూమ్ అయితే కనుక. బయట హోటల్స్లో చాలా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు షిరిడీలోని. రోజుకి 2000, రోజుకి 1500, రోజుకి 1000 రూపాయలు, ఇలా డిపెండ్స్ ఆన్ రూమ్ బట్టి ఛార్జ్ చేస్తారు. కానీ షిరిడీలోని మనకి మంచిగా ట్రస్ట్ అనమాట. అంటే ఇక్కడ మన దేవస్థానం రూమ్ కాబట్టి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అదే హోటల్స్ రూమ్ అయితే కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇది దేవస్థానం రూమ్స్ కాబట్టి మనకి ఎలాంటి భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. దాంతోపాటుగా చాలా బాగుందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇలాగా. సో మీకు ఎవరికైనా కావాలంటే యాప్ లింక్ అండ్ అలాగే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాన్ ఏసీ 200 రూపీస్, ఏసీ 600 రూపీస్. మేము వెళ్ళేటప్పటికి అనుకోకుండా అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి ఏసీ రూమ్స్ మాకు దొరకలేదు. నాన్ ఏసీ రూమ్ కూడా చాలా చల్లగా ఉంది. దాంతోపాటు మాకు బాబా దయ వల్ల మేము వెళ్ళిన వెంటనే వర్షం పడడంతో ఫుల్గా చల్లగా అయిపోయింది అనమాట. మొత్తం మేముండే మొత్తం ఏరియా అంతా కూడా చాలా చాలా చల్లగా అయిపోయింది. సో దానివల్ల మాకు ఫ్యాన్ కూడా నైట్ వేసుకుంటే చాలా చలేసింది అనమాట. సో అలా మేము మొత్తం లగేజ్ అంతా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ధూళి దర్శనంకి వెళ్ళిపోయామండి. ధూళి దర్శనం అంటే ఏమీ లేదు, మనం ఏ ఊరు నుంచి బయలుదేరినా కూడా ఎక్కడి నుండి బయలుదేరినా మనం ట్రైన్ దిగిన తర్వాత ఆర్ ఏ వెహికల్ దిగిన తర్వాత అయినా సరే స్నానం కానీ ఎలా ఏమీ కూడా చేయకుండా ఎక్కడొక్కడ లగేజ్ పెట్టేసి ఫస్ట్ బాబాని చూడడానికి వెళ్ళాలన్నమాట. బాబాని చూడడానికి వెళ్తే దాన్నే ధూళి దర్శనం అంటారు. అంటే బాబా నా కోసం నా భక్తులు ఎక్కడి నుండో ఇంత అలసిపోయి వచ్చారా, ఇంత దూరం నుంచి వచ్చారా అని చెప్పి చాలా సంతోషిస్తారంట. అది బాబాకి ఇష్టమైన దర్శనాల్లో అదొకటంట. అందుకు ధూళి దర్శనంకి వెళ్ళమని నాకు ఒక 10 సంవత్సరాల క్రితం మేము ఎప్పుడైతే షిరిడీ వెళ్ళామో అప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు. సో అదే విధంగా మేము ఇక్కడైతే ధూళి దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. ధూళి దర్శనంకి అయితే వెళ్ళాము. అయితే ఈ ధూళి దర్శనం కోసం ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు 10 సంవత్సరాల క్రితమే తెలుసు ధూళి దర్శనం కోసం. సో అలా మేము ఎప్పుడు షిరిడీ వెళ్ళినా ధూళి దర్శనంకి వెళ్ళాలి అని చెప్పి అప్పుడే నిర్ణయించుకొని ఎవరు షిరిడీ వెళ్ళినా సరే ధూళి దర్శనం కోసం ఖచ్చితంగా చెప్తానమాట. అది చాలా చాలా మంచిదండి, అండ్ చాలా బాబాకి చాలా ఇష్టం అంట. అలాగ మనము ఎలాగ అసలు ఏమీ స్నానం కానీ ఏమీ లేకుండా వెళ్తే చాలా ఇష్టం అంట బాబాకి. అంటే ఇంత దూరం నుంచి ఎంత కష్టపడి నా కోసం నన్ను చూడడానికి వచ్చారు అని చెప్పి. సో మీరు కూడా ఈసారి వెళ్తే కనుక అలా ధూళి దర్శనంకి వెళ్ళండి. అని చెప్పాను కదా, మేము వెళ్ళిన తర్వాత వర్షం కూడా పడిందని చెప్పి మేము ధూళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. పెద్ద వర్షం పడుతుంది. అండ్ అదే టైంలో మాకు ఒక మంచి వార్త కూడా బాబా మాకు వెంటనే వినేలా చేశారు. అది ఇంకేమీ లేదు, మా కార్తిక్ ఇంటర్ రిజల్ట్స్ అయితే అప్పుడే వచ్చాయి, మార్నింగ్ వచ్చాయి. ఆ రోజు 11 o'clockకి ఏప్రిల్ 12న. కాకపోతే మేము లేట్గా చూసుకున్నాము, కావాలనే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత లేట్గా చూడవచ్చులే అని చెప్పేసి లేట్గా చూసాము. బాబా దయ వల్ల మంచి మార్క్స్తో కార్తిక్ అయితే ఇంటర్ పాస్ అయిపోయాడు కంప్లీట్గా. సో ఫర్దర్ స్టడీస్ అంతా కూడా బాగుండాలి, తన హెల్త్ అంతా కూడా బాగుండాలి, పిల్లలిద్దరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నెక్స్ట్
ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అనేది బాగా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో రూమ్స్ కోసం అండ్ అలాగే ధూళ దర్శనం కోసం చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి పెయిడ్ పాస్ల కోసం కూడా చెప్తాను. అంటే మనము హారతికి కానీ అండ్ అలాగే దర్శనం కానీ ఎలా బుక్ చేసుకోవాలి, దాని ప్రైజెస్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను. ప్లీజ్